వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. బాపట్ల జిల్లాలోని సుహవట్టుపురం గ్రామంలో గిరిజనుల గురుకుల పాఠశాలను బాపట్ల ఎమ్మెల్యే వేగేసిన నరేంద్ర వర్మ ఆకస్మిక తనిఖీ చేశారు. ఆ గురుకుల పాఠశాలలోని భోజనం వడ్డిస్తున్న తీరు, మెను పట్టికను పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులకు సరిపడా మెను అందించడం లేదని ఆవేదన వ్యక్తం చెందారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా గురుకుల పాఠశాలను అభివృద్ధి చేయాలని చూస్తుంటే ఇలాంటి వాటితో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందన్నారు. ప్రతిరోజు ఏ విధమైన మెను అందిస్తున్నారు అని విద్యార్థులను ఆరా తీశారు. వంటశాలను పరిశీలించారు. ఆ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్, వార్డెన్ సోమయ్యపై ప్రభుత్వ పెద్దలే నిర్ణయించి చర్యలు తీసుకుంటారని తెలిపారు. నలభై ఎనిమిది మందికి 3 కేజీలు పప్పు, 2 కేజీలు కొర్ర వండుతారు. అంతేనా? మీకు తెలిసినట్టే కదా. మధ్య ముందే ఉంటాయిలేండి. కూర సబ్సిడీగా కనీసం పన్ను అయ్యాలా? మరి అంత అయితే 48 మందికి ఎక్కడ సరిపోతుంది? నాది ఎలా పడుతున్నాను. మారిపోయింది కాబట్టి చేసాము. ఈ ఫుడ్ సంగతి చూస్తాను. పండ్లు చేయలేదన్నారు. రవ కేసరి చేశారండి, చేయలేదు. సేమియా పాయసం చేశారా అన్న, చేయలేదు. ప్రతిరోజు రాగి లడ్డు చేశారా? రాగి లడ్డు చేయలే, సేమియా పాయసం చేయలే, రవ కేసరి చేయలే. ఇక్కడ ప్రతిరోజు బాయిల్ లెక్కిస్తున్నావా? లెక్కిస్తున్నావు సార్. మరి వాళ్ళ మంగళవారం ఇవ్వట్లేదని చెప్పారు. ఈ రెండు పాపం తెలవదు. స్వీట్ అది ఎలా ఉంటుంది? రాగి లడ్డు ఇది ప్రిన్సిపాల్ ఈ రూపంలో తినేస్తున్నారు. తినేస్తున్నారే. మరి మీరు అసలు ఈవినింగ్ స్నాక్ సేమియా పాయసం, ఈ గుగ్గిలు కానీ, రాగి లడ్డు కానీ, బొబ్బర్లు కానీ, మరమరాళ్ళు కానీ, బాయిలు శనగలు కానీ, రవ కేసరి కానీ ఏమీ లేవు. గురుకుల పాఠశాల సుహవట్టుపురం గ్రామం. ఈ గ్రామంలో భోజనం టయానికి వచ్చి గ్రామస్తులతో కలిసి ఒక విజిట్ చేయడానికి వచ్చా. ఇక్కడ ఈ స్కూల్ మొత్తం కూడా భోజనం విషయంలో అంతా డొల్లతనం కనపడింది. ఈవినింగ్ పెట్టాల్సిన స్నాక్స్ ఏవి కూడా పెడతలా. ప్రతిరోజు బాయిల్డ్ ఎగ్ ప్రతిరోజు ఇవ్వట్లా. వారానికి ఒకసారి చేసే స్వీట్ కూడా ఇవ్వట్లా. ఇవ్వాల్సింది కూర కానీ, పప్పు కానీ తగినంతగా చేయకుండా పిల్లల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి. పిల్లలతో మాట్లాడటం జరిగింది. విలేకరు మిత్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. ఇటువంటి పరిస్థితులు దరిచేరనీయకూడదు. మా ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గురుకుల పాఠశాలల్ని చాలా అద్భుతంగా తయారు చేయాలి. ఎంతోమంది పేదలు గురుకుల పాఠశాలలో చదువుకుని దేశ ప్రగతిలో వాళ్ళు ముందంజలో ఉండాలి అని వాళ్ళ కోసం ప్రత్యేకమైన శ్రద్ధ పెడతా ఉంటే ఇక్కడ ప్రిన్సిపాల్ రూపంలో ఉన్నారు. మీ పేరేంటి? సోమయ్య గారు. ఈ సోమయ్య గారు మరి ఆయన ప్రిన్సిపాల్గా ఉన్నారు. ఆయనే వార్డెన్ అంట. ఆయన్ని మనం ఏమనాలో కూడా అర్థం కాని పరిస్థితి నాకు కనపడింది. ఈయన్ని మనం సస్పెండ్ చేయాలా, ఉద్యోగంలో తీసేయాలా
ప్రభుత్వమే పెద్దలే నిర్ణయిస్తారు. నేను తెలియజేస్తున్నా, ఈరోజు నేను పిల్లలతో మాట్లాడా, మెనూ పట్టిక చూసా, అలాగే కూరలు పరిశీలించా, అట్లాగే స్టోర్ రూమ్ పరిశీలించా. పిల్లలు చెప్పేదానికి ఈయన మాట్లాడేదానికి, అలాగే వంట చేసిన వ్యక్తి కూడా నా పక్కన పెట్టుకుని బాబు రవ్వ కేసరి చేస్తున్నారంటే చేయట్లేదండి అంటున్నారు. బాబు వారానికి ఒక రోజు స్వీటు పిల్లలు ఇస్తున్నారంటే స్వీటా, అది ఎట్లా ఉంటుందండి అంటున్నారు. చికెన్ ఇస్తున్నారంటే తగినంత ఇవ్వట్లేదండి అనే మాట చెబుతున్నారు. వండాల్సిన క్వాంటిటీలో వండట్లా, బాయిల్డ్ ఎగ్ ఇవ్వట్లా. మనం ఏమనాలి వీళ్ళని?